హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఇదైతే ట్రై చేయాల్సిందే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏంటంటే మనం పిండి రుబ్బి అది పులిసి ఫర్మెంటేషన్ అవ్వాలి కదా, అవన్నీ అయ్యి చేసేసరికి మనకి చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది అనమాట. హెల్తీగా ఉండాలి, ప్లస్ అందరూ తినొచ్చు అనమాట. ఇది షుగర్ పేషెంట్స్ అని, ఇంకా చిన్నపిల్లలు పెట్టకూడదు అని ఏం లేదు, అందరూ తినొచ్చు. చాలా హెల్తీ అనమాట. రాగి పిండి అంటే ఎంత హెల్తీ మీకు తెలిసిందే కదా, చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అందులోని మనం క్యారెట్ వేస్తాను అనమాట. నేనైతే క్యారెట్ బాగా తురిమేసి క్యారెట్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కూడా వేస్తాను. కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా అందులోనే వేసేసుకొని ఇంక ఇలా దోశలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పెనం పైన ఆయిల్ వేసిన తర్వాత దోశ వేయకూడదు, దోశ వేసిన తర్వాత ఆయిల్ వేయాలన్నమాట. చాలా ఈజీగా టర్న్ అయిపోతుంది. కాలాలన్నమాట, బాగా కాలితేనే టర్న్ అవుతుంది, లేదంటే అవ్వదనమాట. ఆ ముక్కలు ఇరిగిపోవడం కూడా అవుతుంది. ఇంకొక చిన్న టిప్ చెప్పనా ఏంటంటే, మ్యాక్సిమం ఏంటంటే ఇలాంటి మిల్లెట్స్ పిండి దోశలే విరిగిపోతూ ఉంటాయి అనమాట. అలా విరగకుండా ఉండాలంటే అందులో కొంచెం గోధుమ పిండి వేసుకోండి. మైదా పిండి అయితే అస్సలు వద్దు, ఎందుకంటే మనం హెల్తీగా చేసుకుంటున్నాం కదా. చట్నీ, పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ ఏదైనా సరే కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలు అసలు చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి కడుపు కూడా చాలా బాగుంటుంది. ఇది తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఫినిష్ అయిపోద్ది. ఇంకా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కంప్లీట్ చేసేయచ్చు. పిల్లలు కూడా వద్దనకుండా ఇష్టంగా తింటారు. పచ్చిమిరపకాయలు అంత కారం అనిపించవు, చాలా మనం బాగా పిండిలో బాగా స్మాష్ చేస్తాం కదా, చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. టైం కూడా బాగా సేవ్ అవుతుంది అనమాట. అంటే ఇంకా అన్ని హడావడిగా వచ్చేస్తాం కదా ఒక్కొక్కసారి, ఇంట్లో ఏమి వండవు, ఏం చేయాలి, ఏం వండాలి అనుకుంటాము. అలాంటప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో ఎగ్ వేసుకోవచ్చు, లేదంటే పైన ఎగ్ దోశలో కూడా వేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి.